హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనాక్షి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన పిల్లలు రోజు ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్గా తినాలంటే బోర్గా ఫీల్ అవుతున్నారు కదా. ఈరోజు నేను వచ్చేసి అటుకులతో బ్రేక్ఫాస్ట్ టేస్టీగా ఎంతో ఈజీగా తయారు చేయడం చూపిస్తున్నాను. దానికన్నా ముందుగా ఇదే మన ఛానల్ని మొదటిసారిగా చూడడం అయితే శ్రీనాక్షి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం పేపర్ అటుకులు కాకుండా దంపుడు అటుకులు ఉంటాయి కదా, అవి 2 కప్స్ ఆఫ్ తీసుకుంటున్నాను. ఇవి ముందుగా మనకి బ్లాక్గా ఉంటాయి కాబట్టేసి కొంచెం వాష్ చేసుకుంటే మనకు వచ్చేసి వైట్గా అవుతాయి. దానికోసం ఒక 2 సార్లు మనం బియ్యం రైస్ వండడం కోసం ఎలా కడుగుతామో అలాగా 2 సార్లు కడిగేస్తున్నాను. 2 సార్లు కడిగిన తర్వాత అటుకులు వచ్చేసి మనకు తెల్లగా వస్తాయి. ఇలా వచ్చిన అటుకుల్ని ఇలా వాటర్ పిండేసుకోవాలి. వీడియో నేను చూపిస్తున్న విధంగా మనం వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం క్యారెట్ సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్న ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, టమాటా మనం ముందుగా కట్ చేసి అన్నీ పెట్టుకున్నాం కదండి. ఆ ఐటమ్స్ మొత్తం కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే క్యాప్సికము, బీన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయడం లేదు, ఈ 4 ఐటమ్స్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కలర్ కోసం వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేయడం వల్ల మనకు వచ్చేసి ఈ బ్రేక్ఫాస్ట్ కొంచెం కలర్గా కనిపిస్తుంది. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ పోపు మొత్తము కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వాటర్ పిండేసుకొని రెడీగా ఉంచుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకుల్ని ఈ పోపులో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మనకు రెడీ అయిపోయిందండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూను నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నిమ్మరసం మనకి తీసుకున్న అటుకులు మొత్తానికి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా వెరైటీగా మనం బ్రేక్ఫాస్ట్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. 5 మినిట్స్లో ఇది రెడీ అయిపోయింది. ఇక తీసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా కొత్తగా ఫీల్ అవుతారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆయిల్లో పల్లీలు వేయించేసి ఆ పల్లీలు మిక్స్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోనే కాదు, పిల్లలకి స్నాక్స్లో కూడా యూజ్ అవుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.